ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన మహిమగల మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై మాట్లాడినట్లుగా రెండు చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని యోహానుకు ప్రత్యక్షపరచిన ఆ సత్యములను ఇక్కడ ఎఫెసు సంఘానికి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే 7 నక్షత్రములు, 7 నక్షత్రములు. ఈ 7 నక్షత్రములు దేనికి సాదృశ్యం? ఆయన కుడి చేత పట్టుకున్నాడంట 7 నక్షత్రములను. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్నాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రములు ఎవరు? 7 సంఘములకు దూతలు. ఇప్పుడు ఆ దూతలు ఆయన కుడి చేత పట్టుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో నేను మీకు తెలియచేయాల్సిన అనుభవం ఏమిటో తెలియచేయాలని కోరుకుంటున్నాను. నక్షత్రములు అని బైబిల్లో ఎన్ని విధాలుగా వ్రాయబడి ఉన్నాయి, ఎన్ని విధాలుగా నక్షత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడు ఆకాశమును సృష్టించినప్పుడు ఆకాశములో ఏమి కలుగు చేశాడు? ఆదికాండము, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. చాలండి. ఇప్పుడు ఆకాశాన్ని కలుగు చేసినప్పుడు సూర్యుని కలుగు చేశాడు, చంద్రుని కలుగు చేశాడు. వాటితో పాటు నక్షత్రములను కూడా చేశాడు. ప్రియులారా, ఇప్పుడు నక్షత్రములకు పోలికగా ఇక్కడ దూతలను సాదృశ్యముగా చూస్తున్నాం. చెప్పండి, పోలిక. నక్షత్రములు ఏమియు కాదు, వారు నక్షత్రములు ఏమియు కాదు. ఇక్కడ ఉన్న వ్రాయబడిన వాక్యములో గమనించాల్సింది ఏమిటంటే, ఆయన కుడి చేత నక్షత్రములను పట్టుకొని ఉన్నాడు. అంటే నక్షత్రములు ఆయన కుడి చేత ఉన్నాయా? కాదు కదా. నక్షత్రములకు సాదృశ్యముగా ఉన్నటువంటి దూతలను అక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. నక్షత్రములను ఇంకా దేనికి పోల్చాడో చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం.
మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నక్షత్రములు సంతానానికి పోలికగా ఉంది కదా. నక్షత్రములను దేనికి, నీ సంతానం అలాగా ఉండబోతుంది అన్నాడు. సంతానము నక్షత్రములా కాదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బైబిల్ గ్రంథములో నక్షత్రములు దేనికి పోలికగా ఉన్నాయి అంటే సంతానమునకు సాదృశ్యముగా అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. నక్షత్రములు దేనికి పోలికగా ఉన్నాయి? సంతానమునకు ఒక పోలిక, కానీ సంతానము నక్షత్రములు ఏమీయు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయం 9వ వచనం. ఆది కాండం 37వ అధ్యాయం 9వ వచనం. అతడు ఒక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అక్కడ వారు కూడా నక్షత్రముల 11 నక్షత్రములు నాకు సాగిలపడ్డాయి. సూర్యచంద్రులు నాకు, ఇప్పుడు సూర్యుడెవరు, చంద్రుడెవరు? సూర్యుడేమో యేసేపు యొక్క తండ్రి, చంద్రుడేమో యేసేపు యొక్క తల్లి, 11 నక్షత్రములేమో యేసేపు యొక్క సహోదరులు. చూడండి, బైబిల్ గ్రంథములో మనం నక్షత్రములు అనగానే ఇక నక్షత్రములుగా వాక్యాన్ని చదవకూడదు. ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది? ఆయన కుడి చేత 7 నక్షత్రములు ఉన్నాయి, ఇదే మనకు అర్థమవుతుంది. అవునా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. 7 నక్షత్రములు ఆయన కుడి చేత పట్టుకున్నాడంట. వారు ఎవరో కాదు, సంఘములకు 7 దూతలు. సంఘానికి ఉన్నటువంటి, ఇప్పుడు 7 సంఘాలను ఈ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఎన్ని సంఘాలు? ఈ 7 సంఘాలకు 7 దూతలు ఉన్నారు. దూతలు అనగా ఎవరు? సేవకులు. దూతలు అనగా ఎవరు? మరి ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ పుస్తకము 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు ఎవరంట? యాజకులు, మరలా చదవండి ఆ వాక్యాన్ని. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. చాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. మరలా చదువు. చాలా సంగతులలో అనేక పర్యాయములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికేనా 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును
మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు. చూడండి, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల సంఘముల దూతలు అనే దగ్గర పుట్టినట్లు ఏం రాయబడి ఉంది? అపోస్తులు. ఏం రాయబడింది? ఇప్పుడు దూతలు ఎవరు? దూతలు అపోస్తులు, యాజకులు దూతలు. చూడండి, మీకు అర్థమయ్యే కోణంలో దేవుని వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. మనము వెంటనే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నక్షత్రములు అనగానే నక్షత్రములేమి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 సంఘాలకి 7 దూతలు. ఈ దూతలు నక్షత్రములకు పోలికగా ఇక్కడ రాయబడిన మాటను చూస్తున్నాం. అంటే ఈ సేవకులు ఎలా ఉన్నారు అంటే నక్షత్రములలాగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు నక్షత్రములాగా ఉంటారు, ఎవరుంటారు అనేది వాక్యంలో మనం చూద్దామా? ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. బైబిల్ గ్రంథములో మనం చూస్తే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నక్షత్రముల నీతిని అనుసరించి అనేకులను, ఎవరి వైపు? అనేకులను ఎవరైతే త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. నక్షత్రములు కాదు కానీ నక్షత్రముల వలె వారి ఆధ్యాత్మిక జీవితం ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నక్షత్రం చూడాలి అంటే కిందికి చూస్తే నక్షత్రం కనిపిస్తుందా? పైకి చూస్తే నక్షత్రం కనిపిస్తుందా? మన ఆత్మీయ జీవితం కూడా ఒక ఉన్నతమైన ప్రకాశించేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రభువు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మరి నక్షత్రములు ఎంతమందికి పోలికగా ఉన్నాయో తెలుసా? బైబిల్లో యేసయ్య కూడా పోలికగా ఉంది. చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంనున్నట్టు కాదు. చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆగండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. మరి నక్షత్రం ఉదయించిందా? చెప్పాలి మీరు. నక్షత్రం ఉదయించిందంటే నక్షత్రం ఉదయించిందా? కాదు కదా. ఆయన అంటాడు, చూడండి, ప్రజ్ఞ గ్రంథంలో ఆ నక్షత్రం ఎవరో కాదు, నేనే వేకు చుక్కనైన అంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం కాదు, ప్రజ్ఞ గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ప్రజ్ఞ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతలను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కను. చుక్క అంటే అక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది? స్టార్ అని ఉంటుంది. చుక్క అనే దగ్గర ఏముంటుంది చెప్పండి? స్టార్. ఇది మార్నింగ్ స్టార్.
ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది? మార్నింగ్ స్టార్ అని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసయ్యను కూడా దేనికి పోలికగా ఉంది? సరే, సాతాను కూడా దేనికి పోలికగా ఉందో కూడా చూద్దాం. సాతాను కూడా యెషయా ప్రవచన గ్రంథం 14:12 యెషయా ప్రవచన గ్రంథం 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి. చూడండి, అలాగని సాతానా నక్షత్రమా అక్కడ? అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ నక్షత్రమేమో పడిపోయిన నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? అందరు చెప్పాలి. నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు వేరు, పడిపోయే నక్షత్రాలు వేరు. అండ్ అలాగని ఈ నక్షత్రమా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అంతెందుకండి, సినిమా ఫీల్డ్లో కూడా స్టార్ అని లాస్ట్లో వాడుకుంటున్నారు. ఏం వాడుకుంటున్నారు? ఏ స్టారు? ఇంకా 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 వాళ్ళు వాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దామా హుషారుగా? రెండు చెల్లిది గట్టిగా హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు కూడా దేని చూసి పూజించడానికి వచ్చారు? నక్షత్రమును చూచి. మత్తయి సువార్త చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి మేము ఆయనని పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మరి ఈ నక్షత్రం ఎవరు? నక్షత్రాన్ని చూసి మేము యేసయ్యని పూజించడానికి వచ్చామన్నారు. అంటే నేనేమంటానంటే, ఈ నక్షత్రము అనేది వ్యక్తులకు పోలికగా ఉంది. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్న నక్షత్రము సేవకుడికి సాదృశ్యముగా ఉన్నాడు. ఈ సేవకుడు ప్రభు అయిన యేసు యొద్దకు అనేకులను తీసుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరిగా నేను మీకు ఇందులో నుంచి ఆత్మీయంగా తెలియచేయాలనుకున్న పాఠం ఏమిటంటే, మనుషులు ఎవరెవరు నక్షత్రములకు పోలికగా ఉన్నారో చూపిస్తూ వచ్చాను. అవునా? ఎవరెవరు? యేసు ప్రభు పోలికగా ఉన్నారు, సేవకులు పోలికగా ఉన్నారు. అటు ఒక విధంగా చూస్తే నీతిని మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైతే ప్రభు వైపుకు అనేకులను ఆకర్షిస్తారో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఎన్ని విషయాలు ఇందులో తెలియచేశానో చూడండి. నక్షత్రములు ఎవరెవరు దేనికి, చివరికి సాతానుకు కూడా అదే పేరు పెట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఈ నక్షత్రం అయితే ఏమైంది? పడిపోయిన నక్షత్రముగా చూస్తున్నాం. నేను అంటాను, మనము ప్రభు రాకడ వరకు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ప్రభు కొరకు నిలిచి ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరిస్తారో, ఇప్పుడు బైబిల్లో చదువుకున్నాం కదా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? మరొకసారి ఆ మాటను చదవండి, మరొకసారి ఆ వాక్యాన్ని చదవండి. 12వ అధ్యాయం 3వ వచనం, ఆ కింద వాక్యం నుండి చదవండి. కాదమ్మా, కింద వాక్యం అంటే సగం మధ్యలో, అక్కడి నుంచి చదవండి. నీతి, అక్కడి నుంచి నోట్ చేసుకోండి మీరు. నీతి మార్గమును అనుసరించి, అందరు చెప్పండి, నేను నీతి మార్గమును అనుసరించి. అందరు ఆ మాట చెప్పండి, నేను నీతి మార్గమును అనుసరించి. నేను నడుచుకొనున్నట్లు, మీరు కాదు, నేను నడుచుకొనున్నట్లు. అలా చదువుకోవాలి. ఇంకా నేను అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుదును, నేను నక్షత్రము వలె
నిరంతరం ప్రకాశించెదను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు మీరు ఇది మీ జీవితానికి అన్వయించుకోవాలి. నేను నీతి మార్గాన్ని అనుసరించాలి, ప్రభు వైపుకు అనేకులను నేను త్రిప్పాలి, నిరంతరము నక్షత్రముల వలె నేను ప్రకాశించాలి. నక్షత్రము వలె ప్రకాశించాలి. చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో మనకు నక్షత్రము అనే పేరు కనబడదు, కానీ వారు నక్షత్రములాగే అలాగే జీవితాంతం ప్రకాశించే వ్యక్తులు బైబిల్లో మిగిలిపోయారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభు వైపుకు అంట అనేకులను త్రిప్పడానికి యోహానును దేవుడు ఏర్పరచుకున్నాడంట. అనేకులను ప్రభు వైపుకు త్రిప్పడానికి. మీరు చూస్తారు ఆ వాక్య భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వాక్యంలో చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఇజ్రాయేలీలు చూడండి, ఇజ్రాయేలీలను అనేకులను అతడు తండ్రుల హృదయములను చూడండి, తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును విధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరింపునందుకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రభువు కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? ఇప్పుడు ఎవరి కొరకు ఆయన ఆయత్తపరుస్తున్నాడు? ఎవరి వైపుకు త్రిప్పుతున్నాడు? అనేకులను ప్రభు కొరకు మనమందరము త్రిప్పుదుముగాక. మీరు వాక్యంలో గమనిస్తే ఆయన యూదా అరణ్యములో కేక వేయగా ఎంతోమంది అంట మారు మనసు పొంది యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. అంటే అనేకులను ప్రభు వైపుకు త్రిప్పాడు. ఎలా తిప్పాడు? నీతి మార్గాన్ని, ఒకవైపు నీతి మార్గాన్ని అనుసరిస్తూ, ఒకవైపు నీతి మార్గాన్ని నడుచుకుంటూ అనేకులను ప్రభు వైపుకు త్రిప్పాడు. అందుకనే ఆయన ఎప్పటికీ ఒక నక్షత్రములాగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నక్షత్రం అని కనపడదు మనకి, ఎక్కడ ఆయన పేరులో ఎక్కడ నక్షత్రం అని కనపడదు, కానీ ఆయన అలాగా. ఇప్పుడు నక్షత్రం చూస్తే పైన కనపడతా ఉంటుంది, ఎప్పుడు నక్షత్రాలు కనపడతా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ వ్యక్తి అనేకులను ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాడు అనడానికి ఎప్పుడు అలాగా కనపడుతూ ఉంటాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ ఏముంది? ప్రభు వైపుకు అనేకులను ఎవరైతే త్రిప్పుతారో వాళ్ళు నిరంతరం, ఎప్పుడంట చెప్పాలి, మనం చనిపోయినా కూడా వాళ్ళు, ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నారండి, మనం చనిపోతున్న వీళ్ళందరూ ఎలా కనపడతారు? ఇందులో కొందరు భక్తులు ఎలా ఉంటారు? ఎప్పుడు నిరంతరం వాళ్ళు నిరంతరం అనేకులకు వాళ్ళు కనబడుతూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సమరస్త్రీ ఉంది. సమరస్త్రీ ఏం చేసింది? సమరస్త్రీ తన జీవితాన్ని సరి చేసుకొని నీతి మార్గాన్ని ఎంచుకొని యేసుక్రీస్తుని పూర్తిగా ఎరిగి ఆ కుండను విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి అనేకులు, నేను మెస్సేయను చూశాను రండి అని చెప్పినప్పుడు అనేకులు కూడా విశ్వసించి ఆ ఊరి వారందరూ ఏమయ్యారు? ప్రభు వైపుకు అనేకులను ఆమె ఆకర్షించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ప్రభు వైపుకు ఎంతమందిని తిప్పుతున్నాం? అది క్వశ్చన్ వేసుకోవాలి ఈరోజు. ఒక్క ఆత్మనైనా ప్రభు మనకు ఆయుష్ ఇచ్చాడు కదా, ప్రభు మనల్ని రక్షించాడుగా, మనం ప్రభు మార్గంలో నీతి మార్గంలో నడుస్తున్నాంగా. కనుక ఒక్క వ్యక్తినైనా మారు మనసు పొందినట్లు ఒక్క వ్యక్తినైనా ప్రభు సన్నిధికి మనము తీసుకురావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులను ప్రభు వైపుకు త్రిప్పాడంట. ఆయన త్రిప్పడానికి దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. మరి సమరస్త్రీని అభిషేకించాడా? అభిషేకిస్తేనే కదండి మనం అనేకుల్ని త్రిప్పడానికి అని మనం ఒక క్వశ్చన్ మనలో ఉండిపోవచ్చు. ఏర్పరచుకున్న వాళ్ళు అయితేనే కదా అండి అనేకులను త్రిప్పగలిగేది. దేవుడు నన్ను ఏమి ఏర్పరచుకోలేదుగా, ఏదో బాప్తిసం పొందాను, ఏదో నా పనులు నేను చేసుకున్నాను. మరి సమరస్త్రీని దేవుడు ఏమీ ఏర్పరచుకున్నాడా?
కాదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వైపుకు మనము త్రిప్పగలిగితేనంట నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరం. మరి పగలు కనపడవుగా నక్షత్రాలు? పగలు కనపడతాయా? దేవునికి మహిమ కలుగును గాక. పగలు ఎవరు కనపడతారు? సూర్యుడు కనపడతాడు. మరి సూర్యుని వెలుతురికి సూర్యుడు ఎక్కడుంటాడు? నక్షత్రముల కంటే కింద ఉంటాడు. నక్షత్రములు ఇంకా పైన ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆ వెలుతురికి నక్షత్రములు కనపడవు. అంటే మనకు క్వశ్చన్లు వస్తుంటాయి ఒక్కోసారి, ఏమండి పగల కనపడవుగా? కొందరు క్వశ్చన్లు వేసుకుంటా ఉంటారు. అందుకు చెప్తున్నా, క్వశ్చన్లు వేసే వాళ్ళకి దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది నక్షత్రం. పగలైనా ప్రకాశిస్తూనే ఉంటుంది, రాత్రైనా. అందుకు దేవుడు ఆ బిరుదు ఇచ్చాడు. ఎవరైతే నీతిని అనుసరించి ప్రభు వైపుకు అనేకులను త్రిప్పగలుగుతారో వాళ్ళు నిరంతరం నక్షత్రముల వలె. మరి ఈ కృప మనకు దేవుడు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి? మొదట నేను నీతి మార్గం అనుసరించాలనండి. ఆ తర్వాత అనేకులను ప్రభు వైపుకు నేను త్రిప్పాలి. ఆ తర్వాత నిరంతరం నక్షత్రముల వలె నేను ప్రకాశించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఆయుష్ని ఎంతవరకైతే ఇచ్చావో అప్పటిలోపు కొందరినైనా నీ వైపుకు నేను త్రిప్పాలి. కొందరినైనా ఈ మందిరానికి తీసుకురావాలి. ఒక్క వ్యక్తినైనా నేను నీ మాటలు చెప్పి మందిరానికి తీసుకురావాలి. సమరేశ్వరి ఊరి వారందరినీ కదిలించింది. మరి మనం ఒక్కరిని కూడా కదిలించకపోతే ఎట్లా? ఈ ధనంబోట్లో ఎన్ని వారాలు చూసినా, ఎన్ని నెలలు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా నువ్వు ఒక్కదానివే బైబిల్ తీసుకొని వస్తున్నావు. అవునా? స్తోత్రం చెప్పండి. ఒక్కదానివి కాదు, వచ్చే వారం నుంచి నీతో పాటు ఒక కొత్త వ్యక్తిని తీసుకురావాలి. తీసుకురావడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఎవరికైతే నీ మాటలు చెప్తానో వాళ్ళు విశ్వసించాలి, వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. మోకాళ్ళ మీదకి రాగలిగితే మోకాళ్ళ మీదకి రండి. ప్రభా, నేను నీతి మార్గం అనుసరించాలి. మొదట నేను నీతి మార్గం అనుసరించాలయ్యా. నేను ఎక్కడైతే నీతి మార్గంలో నడవలేదో మొదట నేను నీతి మార్గాన్ని అనుసరించి ఒక్క వ్యక్తినైనా నీ యొద్దకు తీసుకురావాలి. నేను ఆకాశ నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించడానికి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నక్షత్రమును గురించి దేవుడు తెలియజేశాడు. నక్షత్రం అంటే నక్షత్రములు కాదు, వ్యక్తులకు పోలికగా ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నక్షత్రం అని, వేకువ చుక్క అని పెట్టబడింది. నేను వేకువ చుక్కనే ఉన్నాను అన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన, మరి మొదటిగా మాట్లాడిన మాటలను బట్టి, అలాగే రెండో వర్తమానంగా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదా. ఈరోజు మాట్లాడిన వాక్య భాగాలన్నీ కూడా మన హృదయంలో భద్రపరచబడినట్లు స్తోత్రించదము. మనమందరము కూడా ప్రేమ కలిగి క్రీస్తు వలె సత్యము చెప్పుచు అన్ని విషయాలలో మనమందరము ఎదుగునట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదా. ఈ కడవరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో అనేకులను ప్రభు వైపుకు త్రిప్పడానికి
దేవుడు తన సన్నిధిలో కృపనిచ్చినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. మనందరము ఆత్మీయ జీవితంలో తేజో నక్షత్రమా నీవెక్కడ పడిపోతువో అని వాక్యంలో రాయబడి ఉంది. మనమందరం పడిపోయే నక్షత్రాలుగా కాకుండా నిరంతరం ప్రకాశించే నక్షత్రాలుగా ప్రభు కొరకు, ప్రభు రాకడ వరకు నిలబెట్టినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటి వరకు దేవుని మాటలు మన కొరకై నింతబడి ఉన్నాయి. ఏ ఒక్క వాక్యం అపవాది దొంగలించకుండా ప్రతి మాట మన హృదయంలో విత్తబడి నేనంటే బలవంతంగా మార్చినట్లుగా స్తోత్రించడము. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదమని ప్రభువా మీరు మొదటగా మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దానికి పునాది మొదటగా ప్రార్థనా జీవితమే. మీరు బాప్తిసం పొందినప్పుడు వెంటనే ఒడ్డుకొచ్చి మీరు ప్రార్థన జీవితాన్ని ఆరంభించారు. మా ఆత్మీయ జీవితంలో కూడా మొదటగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అడుగు పెట్టిన తర్వాత బాప్తిసం పొందుకొని నీ సన్నిధిలో ప్రార్థన పునాదిని వేసుకొని అయ్యా నీ సన్నిధిలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి. అనుభవ జ్ఞాన విషయంలో మీ సన్నిధిలో అయ్యా మమ్మల్ని ఆత్మీయ జీవితంలో వేరే సంఘస్థుల వలె లేఖనాలు అలా ఉన్నాయో లేవని పరిశీలిస్తూ వాక్యాలను చదువుతూ బలపడుతూ నీ సన్నిధిలో ప్రయాణం చేసే కృప దయచేయండి. ప్రకటన గ్రంథంలో నుంచి ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలు. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఉన్నాడని ఆ నక్షత్రములను గురించి తండ్రి మీరు వివరముగా తెలియచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి ఆకాశాన్ని కలుగు చేసినప్పుడు నక్షత్రములను కలుగు చేశారని ఆ నక్షత్రములను పోలికగా మనుషులను కొందరిని ప్రభువా కొందరి పరిశుద్ధులను చూపిస్తూ వచ్చావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు అబ్రహాముకు ఇవ్వబోయే సంతానాన్ని గురించి కూడా నక్షత్రములను పోలికగా ఈ సంతానం అలా అవుతుందని చెప్పారు. మీకు స్తోత్రాలు. కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చిన మాట కొరకు స్తోత్రాలు. యేసేపు వచ్చిన కథలో కూడా మీరు నక్షత్రములను 11ను చూపించారు. ఆయా నక్షత్రములు అనగా వారి యొక్క సహోదరులకు అక్కడ పోలికగా ఉన్నట్లు చూపించారు. అయ్యా మేమందరం ఈ సన్నిధిలో మరి ముఖ్యంగా దానియేలు గ్రంథం 12వ వాక్యంలో రాయబడిన మాట నీతిని అనుసరించి ఆ మార్గంలో మేము నడుచుకుంటూ అనేకులను నీ వైపుకు తిప్పడానికి నిరంతరం మేము ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించడానికి కావలసిన కృప ప్రభువా నీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనాడు సమరేసి అనేకులను నీ వైపుకు ఆ ఊరి వారందరినీ ఆకర్షించింది. నేటికి ఆమె చరిత్ర ఒక నక్షత్రములాగా ప్రభువా ఆమెని ఒక ధృవతారగా ఎప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఆమెని ఒక సాక్షిగా వ్రాయించావు. మీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా నీ సన్నిధిలో నీతిని అనుసరిస్తూ నీ కొరకు జీవిస్తూ అనేకులను నీ వైపుకు ఆకర్షించి అనేకులను నీ వైపుకు త్రిప్పడానికి కావలసిన కృప దయచేయి. ఏ ఒక్కరము కూడా నీ సన్నిధిలో నిర్లక్ష్యం వహించకుండా మేము బ్రతికినంత కాలం నీతిని అనుసరిస్తూ కొందరినైనా నీ వైపుకు మేము ఆకర్షించి కొందరినైనా రక్షించే కృప మీరు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఈ సంఘానికి అట్టి కృప దయచేయి. ఇక్కడున్న ప్రతి బిడ్డ నీ సన్నిధిలో కొందరినైనా నీ వైపుకు తిప్పడానికి కావలసిన కృప దయచేయి. విస్తారమైన ఆత్మలను ఒక్కొక్క బిడ్డ నడిపించడానికి కావలసిన కృప దయచేయి. ఈ పట్టణాన్ని కదిలించడానికి కృపనివ్వండి. చుట్టుపక్కల గ్రామాలను కదిలించడానికి ఇవ్వండి. ప్రభువా మీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఎందరో ఉన్నారయ్యా, రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. ఆనాడు యూదా అరణ్యంలో కేక వేయగా అనేకులు ఆ పిలుపును అందుకొని వచ్చారు. పేతురు యోహాను ప్రకటించగా 3,000 మంది రక్షించబడ్డారు. ప్రభువా ఈ కడవల దినాల్లో మేము అనేకులు
నిరంతరం నక్షత్రం వల్ల ప్రకాశించే కృప దయచేయడం యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాల్గొని తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ ప్రభు తోడై ఉండి అనేకులను త్రిప్పుటకు నిరంతరం ఆకాశంలో ఉన్న నక్షత్రంలో ప్రకాశించినట్లుగా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. రేపు 1వ తేదీ వాగ్దానం కూడుకుంటుంది. సాయంత్రం తప్పకుండా అందరూ రండి. అలాగే వచ్చి మన ప్రభు వల్ల ఉంటుంది. తప్పకుండా అందరూ ప్రభు వల్ల సిద్ధపడండి. అందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని రావడానికి సిద్ధపడండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక.